అందరూ ఆసీనులు కండి. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతమైన ప్రశ్నలు పంపించారు. మీరు వాటిని రసవత్తరంగా పూరించి ఈనాటి ఈ భువన విజయ సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషావతులను స్తుతిస్తూ జానపదాలను, దత్తపదాలను పూరించి ఆసుకవితా వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాచ. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా ఈ తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమి సురణకవి, మందార మకరందాలు జాలువారే తెలుగు భాషను ఇష్టపడిన వారుందురే తెలుగుదేలనందువా. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బొండ తెలుగు కొండ, ఎల్ల నృపులగులు వడిరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కవులారా, మేము తర్వాత పద్యాన్ని పూరిస్తాం. ముందు మీ పద్య పూర్ణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధారి. పెద్దనామాత్య, నీ పద్య పూర్ణకు సమస్య ఇదిగో. నగ్రజానుజులైరనుజాగ్రజులుగా దీనిని పూరించండి. ఆహాహా, ఎంతటి సమస్య! అన్నదమ్ముడు తమ్ముడన్నలయ్యారా? ప్రభు, ఇదిగో నా పూరణ. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది గరసి చూడ, అగ్రజానుజులైరనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారంలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అని ఉంటుంది. బలా, పద్యాన్ని బాగా పూరించావు. తర్వాత కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్, దీనిని అర్థవంతంగా పూరించండి పట్టుమూర్తి గారు. చిత్తం మహారాజా, పల్లె జీవులకు సుపరిచితమైన సమస్య ఇచ్చారు. కరులు చిలుకలెద్దులు చక్కెరతో నొనరించి యాచ కడబెట్టుడుచో గరిమరిచే వతకుండ, కరినెత్తుకుపోయి ఎలుక కలుగున తినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున. ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి వీటిని పగలంతా అమ్మాడు. సాయంత్రానికి బొమ్మలన్నీ ఎత్తిపెట్టగా ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని దాన్ని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణులుగా విందుగా ఉంది పట్టుమూర్తి గారు. బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి, అందుకోండి. గాడిద ఏచ్చం గదన్న ఘన సంపన్న, దీనిని పూరించండి. శరణములు రాజశేఖర. మానవులు మాట తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులు దీనిని చూడలేదు, అయినా దైవకృపతో పూరించదు. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని గాడిద ఏడ్చన్ గదన్న గణ సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణులు కృష్ణుని ఆడిన తప్పిన హినస్వభావాన్ని తెలుపుతూ మాటను నిలబెట్టుకోవడం విలువని చాటారు. మాట తప్పిన మనిషి గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరైన గాడిద ఏడ్చింది అని అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బలా. దుర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు దీనిని పూరించండి. చిత్తం ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని పూరణ ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తారు. నేను నేను నిన్ను 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 నేను నేను నిన్ను నిన్ను గనిలయతాల సంగతుల పరిపూర్ణ మనసమున్ పల్కుని రాగమున్ యతమునుల్చు పల్కినట్లు బలా, శ్రీకాళహస్తీశ్వర వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి భువన విజయ కవులను చూచిన
జానపదాలు మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ లయ తాళానికి మిగిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే సిద్ధిని కళ్ళకి కట్టి పనిలో పాటతో పాటు పద్యాన్ని పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, సత్యం చెప్పారు. జానపదుల సొత్తు జానపదం. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మీ పద గుంపనాన్ని మేము ఎరుగుదము. మేక మరియు తోక, ఈ రెండు దత్తపదాలతో ఒక శీర్షపద్యం చెప్పండి. అమ్మేలే దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకు మేకలు తీసుకుపోతున్నాడా? అందులో ఒక మేక ముందర పోతుందా? దానికి తోక వెనుక బాగానే ఉంటుంది. ఇలా మేకల మంద తీరును మీరు మేక తోక అనే దత్తపదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. శాబాస్ రామకృష్ణ మహాకవి, మీ కత్తికి రెండు వైపులా పోతున్నాయి, మరి అందుకే మీరు వికటికవి అయ్యారు. రామభద్ర, గోళకుండ, మూలమున్న, కొత్తకుండ, పూలదండ, ఈ పదాలను ఆధారం చేసుకుని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు. రామభక్తున్నైనా నాకు భారతార్థంలో పూరణ ఇచ్చినారు. పూరణ చేసేదను. ఓ